హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని 10th క్లాస్ మ్యాథ్స్లోని ప్రతి చాప్టర్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ 3 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈరోజు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఏ లీనియర్ ఈక్వేషన్? మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి పాలినామియల్స్ నేర్చుకుంటాం, అట్లాగే ఈక్వేషన్స్ నేర్చుకుంటాం, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకుంటాం. అసలు ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై లీనియర్ ఈక్వేషన్? ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్గా చెప్పుకుంటాం అన్నమాట. మనకి ఈక్వాలిటీ గుర్తున్న అంటే ఈక్వల్ సింబల్ ఉన్న ప్రతిదాన్ని మనం ఈక్వేషన్గా చెప్పుకుంటాం కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2x - y + 5 = 0. మనం ఆల్రెడీ పాలినామియల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. మనం డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ని ఎలా చెప్పుకుంటాం? ఆ పాలినామియల్లో ఉన్న అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీల్లో హైయెస్ట్ డిగ్రీ దేనికుంటే దాన్నే మనం పాలినామియల్ యొక్క డిగ్రీగా చెప్పుకుంటాం. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ యొక్క డిగ్రీస్ని మనం సెపరేట్గా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వేరియబుల్ x, దీని యొక్క పవర్ 1, అంటే దీని డిగ్రీ 1 అవుతుంది. ఇక్కడ వేరియబుల్ y, దీని యొక్క డిగ్రీ ఎంత? 1. అట్లాగే ఇక్కడ వేరియబుల్ లేదు, అంటే ఇది కాన్స్టెంట్ పాలినామియల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. దాని డిగ్రీ ఎంత అవుతుంది? 0. అంటే మనం దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 5 × x⁴0. a⁴0 = 1 కాబట్టి అది మనకి కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. కాబట్టి హైయెస్ట్ డిగ్రీ అంటే అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీస్లో హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 3p - 7 = 0. ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి? p, దాని యొక్క డిగ్రీ ఎంత? 1. ఇంకా అదే కదా హైయెస్ట్ డిగ్రీ. కాబట్టి ఇది కూడా మనకి ఒక లీనియర్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్? అంటే మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉన్నట్లయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. సింపుల్ ఈక్వేషన్ మీన్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. అంటే మనం ఏ లీనియర్ ఈక్వేషన్లో అయితే ఒకే ఒక్క వేరియబుల్ ఉంటుందో దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ డిగ్రీ 1 ఉండాలి, తర్వాత వేరియబుల్ 1 ఉండాలి. అంటే దీన్ని మనం సింపుల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దాని యొక్క డిగ్రీ ఎంతంటే 1, కాబట్టి అది లీనియర్ ఈక్వేషన్ అయ్యింది. నెక్స్ట్, అందులో ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది కాబట్టి అది సింపుల్ ఈక్వేషన్ కూడా అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 7 = 10. మనకి ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుందా అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది అసలు ఫస్ట్ అది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. లీనియర్ ఈక్వేషన్ అయితే అప్పుడు సింపుల్ ఈక్వేషన్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే సింపుల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఫస్ట్ అది లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి. నెక్స్ట్ ఆ లీనియర్ ఈక్వేషన్లో ఓన్లీ 1 వేరియబుల్ ఉండాలి. అసలు మనం లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో? ఏదైనా ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అన్నాం. దీని డిగ్రీ 2 అయింది ఇక్కడ, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. అసలు ఇది లీనియర్ ఈక్వేషనే కాదు, కాబట్టి మనం సింపుల్ ఈక్వేషన్ అయ్యే ఛాన్సే లేదు. అంటే ఏ లీనియర్ ఈక్వేషన్లో అయితే ఒకే ఒక వేరియబుల్ ఉంటుందో దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్, మనకి సింపుల్ ఈక్వేషన్కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్. అసలు సొల్యూషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో వేరియబుల్ని ఏదో ఒక వాల్యూతో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS వాల్యూ RHS వాల్యూస్ ఈక్వల్గా వచ్చినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ద సొల్యూషన్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3p - 7 ఉంది. ఇందులో మనకి p ప్లేస్లో ఏదో పర్టికులర్ నెంబర్ రాసినప్పుడు దీని వాల్యూ LHSలో ఎంత ఉందో RHSలో కూడా అంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ RHSలో 0 ఉంది అంటే LHSలో కూడా 0 అయింది అనుకోండి. అప్పుడు మనకి
దట్ ఈస్ అంటే ఏ నెంబర్ని అయితే రాసామో అంటే p ప్లేస్లో ఏ నెంబర్ని అయితే సబ్స్టిట్యూట్ చేసామో దట్ ఈజ్ కాల్డ్ ద సొల్యూషన్ ఆర్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2x మైనస్ 6 ఈక్వల్ టు 10. ఇక్కడ మనకి x ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 రాసామనుకోండి, అంటే 2 ఇంటూ 8 మైనస్ 6 ఈక్వల్ టు 10. 2 8s are 16 minus 6 equal to 10. 16 minus 6 10. 10 equal to 10. అంటే ఇక్కడ మనకి LHS equal to RHS అయింది కదా. Therefore x equal to 8 is called the solution of the given simple equation అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి సింపుల్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఓన్లీ వన్ సొల్యూషన్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ ఈక్వేషన్ని తీసుకున్నట్లయితే ఇంకా ఎక్స్ ప్లేస్లో 8 కాకుండా మరే ఇతర వాల్యూని రాసినా సరే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యే అవకాశం లేదనమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఈస్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ సింపుల్ ఈక్వేషన్ అని అడగొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? ఓన్లీ 1. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే మనం ఆల్రెడీ దీన్ని 9th క్లాస్లో మనం నేర్చుకుంటాం కదా. దీని మీద ఒక చాప్టర్ని డిస్కస్ చేస్తాం. అంటే ఏదైనా ఒక సింపుల్ ఈక్వేషన్లో 2 వేరియబుల్ ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 7. ఇది ఫస్ట్ మనకి సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా అంటే ఎలా చెక్ చేస్తాం? దాని యొక్క డిగ్రీ 1 అయితే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, టర్మ్ యొక్క డిగ్రీ 1, కాబట్టి ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయ్యింది. కాబట్టి ఫస్ట్ అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుందంటే ఎస్ ఇట్ ఈస్, బికాస్ దేర్ ఆర్ ఓన్లీ 2 వేరియబుల్స్. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. అవేమిటి? ఎక్స్ అండ్ వై. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు మనకి దీని సొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 వేరియబుల్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ని అయితే రాసినప్పుడు ఆ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో దట్ ఆర్ కాల్డ్ సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 1 రాసినట్లయితే మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ ట్రూ అవుతుందో లేదో చెక్ చేద్దాం. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. అంటే దట్ ఈజ్ 3 into 1 ప్లస్ 4 into 1 ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైజ్ 3 1s are 3, 4 1s are 4 equal to 7. That implies 3 plus 4 7 equal to 7. ఇది ట్రూ కదా. అంటే LHS ఈక్వల్ టు RHS వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ 1, 1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్పొచ్చు అనమాట. అయితే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు? ఆల్రెడీ మనం ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా వేరే సొల్యూషన్స్ రావడానికి అవకాశం ఉందా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 7/4 రాశాను నేను. అంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దట్ ఇంప్లైస్ 3 into 0 ప్లస్ 4 into 7/4 ఈక్వల్ టు 7. 4 4 గెట్స్ క్యాన్సిల్. 3 zeros are 0. అంటే 7 ఈక్వల్ టు 7. ఇది కూడా ట్రూనే కదా. అంటే ఇక్కడ మనకి 0, 7/4 ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాము? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి మోర్ దెన్ 1 సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకా మనం వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్
ఇన్ఫైనైట్ అంటే సో మెనీ అంటే ఎన్ని సొల్యూషన్స్ అయినా సరే మనం రాబట్టవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూని మార్చుకుంటూ వెళ్తే వై దానికి తగ్గట్టుగా వేరు వేరు వాల్యూస్ వస్తుంది. అవన్నీ కూడా మనకి సొల్యూషన్స్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 2 ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ఏ సింపుల్ ఈక్వేషన్. అంటే మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అంటాం. మనకి సింపుల్ ఈక్వేషన్కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అంటే 1 అని చెప్తాం. అట్లాగే ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. దానికి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3x - y = 10, x + 2y = 7. ఇక్కడ మనకి ఇదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అట్లాగే ఇది కూడా మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఇక్కడ మనం ఒక పెయిర్ని తీసుకోవడం జరిగింది కాబట్టి దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. అసలు దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, మనం సొల్యూషన్స్ని ఎట్లా రాబట్టవచ్చు, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే మనం సాధారణంగా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ax + by + c = 0 ఫార్ములా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. హియర్ a, b, c బిలాంగ్స్ టు r అంటే రియల్ నెంబర్స్ అనమాట. అంటే ఇక్కడ ABC అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ ఈజ్ a² + b² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే మనకి ax + by + c = 0 అనేది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటి అని అడగొచ్చు అనమాట. ద కండిషన్ ఈజ్ a² + b² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దట్ మీనింగ్ ఏంటంటే మనకి ఏ అండ్ బిలో అట్లీస్ట్ ఒకటైనా నాన్ జీరో వాల్యూ అవ్వాలన్నమాట. అంటే రెండిట్లో ఏ ఒక్కటైనా కనీసం 0 వాల్యూ లేనిది అయ్యి ఉండాలి. అంటే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. This is the general form of pair of linear equation in 2 variables. మనకి ఇక్కడ ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్జీబ్రిక్ మెథడ్, ఓకే. మరలా మనకి ఆల్జీబ్రిక్ మెథడ్స్లో 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేటింగ్ మెథడ్. సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. అసలు ఈ మెథడ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై గ్రాఫికల్ మెథడ్ అంటే ఇక్కడ మనకి ఏ లీనియర్ ఈక్వేషన్ అయినా సరే మనం గ్రాఫ్ షీట్ మీద రిప్రజెంట్ చేసినట్లయితే అది ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఒక స్ట్రైట్ లైన్ని సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్కి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి మనకి. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద 2 స్ట్రైట్ లైన్స్కి మనకి 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే అంటే వాటి మధ్య ఉన్న రిలేషను 3 డిఫరెంట్ వేస్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 లైన్స్ కూడా
ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, అంటే ఆ రెండిటికి ఒక కామన్ పాయింట్ ఉండొచ్చు అనమాట. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండు కూడా నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, వాటినే మనం ప్యారలల్ లైన్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి కామన్ పాయింట్ అనేది ఉండదు రెండిటికి కూడా, రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి వాటికి కామన్ పాయింట్ ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కోయిన్సైడ్ లైన్స్, అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుందన్నమాట. అట్లాంటి లైన్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద టూ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండింటికి మధ్యలో రిలేషను 3 వేస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావచ్చు, సెకండ్ వన్ ఈజ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, దట్ మీన్స్ ప్యారలల్ లైన్స్ కావచ్చు, థర్డ్ వన్ ఈజ్ కోయిన్సైడ్ లైన్స్ కావచ్చు అనమాట. అంటే ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ మీద మరొకటి రావచ్చు. అయితే ఇక్కడ ఈ రెండింటినీ కూడా మనం అంటే ఏటికైతే కామన్, ఇక్కడైతే కామన్ పాయింట్ ఒక్కటే ఉంటుంది, ఇక్కడ కామన్ పాయింట్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి అనమాట, సో మెనీ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. నెక్స్ట్ ఈ సెకండ్ కేసుని మనం ఇన్కన్సిస్టెంట్ అంటాం, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం అనమాట. అంటే మనం ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి అయితే గ్రాఫ్ని డ్రా చేసినప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కానీ లేకపోతే కోయిన్సైడ్ లైన్స్ కానీ వచ్చినట్లయితే అది మనకి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం అనమాట ఆ రెండింటిని. ఎందుకంటే అట్లీస్ట్ వన్ కామన్ పాయింట్ అయినా ఉంటేనే వాటిని మనం కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. ఒకవేళ ప్యారలల్ లైన్స్ వచ్చినట్లయితే దానికి ఏంటి కామన్ పాయింట్స్ ఉండవు, అంటే వాటిని మనం ఇన్కన్సిస్టెంట్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ కేసులో మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అట్లాగే సెకండ్ కేసులో మనకి కామన్ పాయింట్స్ అనేవి లేవు కాబట్టి అక్కడ నో సొల్యూషన్, అంటే సొల్యూషన్ ఉండే అవకాశం లేదనమాట. నెక్స్ట్ థర్డ్ కేసులో ఇక్కడ కామన్ పాయింట్స్ అనేవి ఇన్ఫైనైట్లీ ఉంటాయి, అంటే రెండు ఒక లైన్ మీద ఒకటి మరొకటి ఉంటుంది కాబట్టి కామన్ పాయింట్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి కాబట్టి సో మెనీ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట థర్డ్ కేసులో. వీటికి మనకి కోయిన్సైడ్ లైన్స్కి అనమాట. అసలు ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్లో మనం ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + y = 10, x - 2y = 6. ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ మనకి ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి గ్రాఫికల్ మెథడ్లో మనం సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం కార్టీజియన్ ప్లేన్ మీద పాయింట్స్ని లొకేట్ చేయాలంటే అంటే ఏదైనా పాయింట్స్ని లొకేట్ చేయాలంటే మనకి 2 వాల్యూస్ కావాలి. అంటే వాటిని మనం ఏమంటాం కోఆర్డినేట్స్ అంటాం. ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేటు. ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఏమో వై కోఆర్డినేట్ అంటాం, వై యాక్సిస్ నుంచి ఆ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఏమో ఎక్స్ కోఆర్డినేట్ అంటాం కదా. ఇచ్చిన ఈక్వేషన్ ఉపయోగించి అట్లీస్ట్ 2 పాయింట్స్ అయినా మనం రాయగలిగితే ఆ పాయింట్స్ని ఉపయోగించి ఇచ్చిన ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే స్ట్రైట్ లైన్ని డ్రా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, 2x + y = 10 అనే ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ మనకి అట్లీస్ట్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనం ఏం చేస్తాం, ఒకసారి x0 తీసుకుంటాం, సెకండ్ టైం y0 తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 × 0 0 అవుతుంది, అంటే y = 10 అవుతుంది. అట్లాగే ఇప్పుడు y ప్లేస్లో 0 రాసినట్లయితే 2x = 10 అవుతుంది. అప్పుడు x = 10/2 అవుతుంది కదా, అంటే 5 అవుతుంది. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. x యాక్సిస్, y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇది పాజిటివ్ x యాక్సిస్, ఇక్కడ మనకి పాజిటివ్ y యాక్సిస్, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అట్లాగే దిస్ ఈజ్ నెగిటివ్ x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్. ఇప్పుడు మనకి 0, 10 అంటే x వాల్యూ 0, y 10 అంటే x 0, y 10 అనేది పైన పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ x5, y 0 అంటే మనకి x యాక్సిస్ మీద ఉంటుంది. ఈ రెండింటిని జాయిన్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే దీనికి ఒక పెయిర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం.
x0 y0 తీసుకున్నాం. ఇప్పుడు మనకి x ప్లేస్లో 0 రాసినట్లయితే 2y ఈక్వల్ టు -2y ఈక్వల్ టు 6 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 6/-2 అంటే -3 అవుతుంది. అంటే y ఈక్వల్ టు -3. అట్లాగే మనం y ప్లేస్లో 0 రాసినట్లయితే x ఈక్వల్ టు 6 అవుతుంది. వీటిని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినట్లయితే x0 y-3 x0 y-3 అంటే నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది. అట్లాగే x6 y0 అంటే మనకి ఈ పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంటుంది. ఈ రెండింటిని మనం జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ రెండు మనం ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ సెట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మనకి ప్యారలల్ లైన్స్ వచ్చినట్లయితే నో సొల్యూషన్ అని చెప్తాం. కోయిన్సైడ్ స్ట్రైట్ లైన్స్ వచ్చినట్లయితే మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటాం. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అడగొచ్చు అనమాట. ఏంటి? వాట్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్, వాట్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అని అడగొచ్చు. మనం x యాక్సిస్ మీద ఏ పాయింట్ని తీసుకున్నా సరే అక్కడ y యొక్క కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, దీన్ని ఎట్లా చేస్తాం? 2, 0 అంటాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అంటే x కోఆర్డినేట్ ఏమో అది y యాక్సిస్ నుంచి ఉండే డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, y కోఆర్డినేట్ ఏమో x యాక్సిస్ నుంచి ఉండే డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఈ పాయింట్ మీద అంటే ఈ పాయింట్ ఎక్కడుంది? x యాక్సిస్ మీద ఉంది. అంటే x యాక్సిస్ నుంచి ఈ పాయింట్ కొన్న డిస్టెన్స్ 0, అందువల్ల y కోఆర్డినేట్ 0 అవుతుంది. అట్లాగే మనం y యాక్సిస్ మీద ఏ పాయింట్ని తీసుకున్నా సరే x కోఆర్డినేట్ 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 0,4. ఎందుకంటే y యాక్సిస్ మీద మనం ఒక పాయింట్ ఏం చెప్పుకున్నాం? x కోఆర్డినేట్ అంటే ఏంటి? y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్. అంటే ఇక్కడ మనకి y యాక్సిస్ మీద ఉన్న పాయింట్కి y యాక్సిస్ నుంచి ఉంటే డిస్టెన్స్ 0 అవుతుంది కదా, కాబట్టి అందుకే x కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దీని నుంచి మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవచ్చు. అదేంటంటే ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్ టు 0. అంటే x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు 0 అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0. అట్లాగే మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ x యాక్సిస్, అంటే x యాక్సిస్ మీద ఉండే ఏ పాయింట్ యొక్క జనరల్ ఫార్మ్ అయినా ఎలా ఉంటుందంటే x, 0. అంటే x యాక్సిస్ మీద ఉండే ఏ పాయింట్ అయినా సరే x, 0 ఫామ్లో ఉంటుందన్నమాట. అట్లాగే y యాక్సిస్ మీద ఉండే ఏ పాయింట్ అయినా సరే 0, y. అంటే ఇవేంటి? పాయింట్ ఆన్ x యాక్సిస్కి జనరల్ ఫాము, పాయింట్ ఆన్ y యాక్సిస్కి జనరల్ ఫామ్ అనమాట. అట్లాగే పాయింట్స్ గురించి మనకి బిట్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. అంటే ఒక పాయింట్ ఇచ్చి ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అని అడగొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. మనకి దీన్ని కార్టీజియన్ ప్లేన్ అంటాం కదా. దిస్ ఈజ్ x యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్ ఆరిజిన్, y యాక్సిస్ నెగిటివ్ y యాక్సిస్. మనం x యాక్సిస్ మీద 0కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అట్లాగే y యాక్సిస్ మీద 0కి టాప్లో ఉన్నవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్, బాటంలో ఉన్నవన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం కోఆర్డినేట్స్ అంటే ఇది x యాక్సిస్ y యాక్సిస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి, అవి రెండు ఆరిజిన్ దగ్గర మీట్ అవుతాయి. ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే 0, 0. ఆ పాయింట్ అంటే ఈ పాయింట్ అనేది x యాక్సిస్ నుంచి 0 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది, అట్లాగే y యాక్సిస్ నుంచి కూడా 0 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ ఈజ్ 0, 0. మనకి ఇక్కడ ఈ x యాక్సిస్ y యాక్సిస్ కలిసి ఈ ప్లేన్ మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాయి అన్నమాట. దే ఆర్ కాల్డ్ కోఆర్డినేట్స్. అంటే మనం యాంటీ క్లాక్ వైజ్లో రాసినట్లయితే దిస్ వన్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే
ఈ భాగంలో ఈ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూస్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి, వై వాల్యూస్ కూడా మనకి పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ క్వాడ్రంట్లో ఉండే పాయింట్స్ అన్నీ కూడా పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేటు యాజ్ వెల్ యాజ్ వై కోఆర్డినేట్ కూడా పాజిటివ్ నెంబర్స్గా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 10, 3 ఇట్లా రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి ఎక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో మనకి చూసినట్లయితే ఎక్స్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, వై వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి అంటే మైనస్ ప్లస్ అంటే ఎక్స్ ఈజ్ నెగిటివ్, వై ఈజ్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ -3, 2 ఇట్లాంటి పాయింట్స్ అన్నమాట మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. దీన్నే మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉపయోగించి ఎలా చెప్పొచ్చు అంటే మన క్వశ్చన్ ఇలా అడగొచ్చు అనమాట. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, వై ఈజ్ గ్రేటర్ దెన్ 0, దెన్ ఎక్స్ కామా ద పాయింట్ ఎక్స్ కామా వై లైస్ ఇన్. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్ కామా వై అనే పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే అది రెండు పాజిటివ్. గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్ కదా, కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0, వై ఈజ్ గ్రేటర్ దెన్ 0, దెన్ ద పాయింట్ ఎక్స్ కామా వై లైస్ ఇన్. అంటే ఎక్స్ లెస్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్ కామా వై అనే పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ లెస్ దెన్ అంటే నెగిటివ్ నెంబర్, గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్ నెంబర్. అంటే ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ అంటే మనకి ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అట్లాగే మనకి థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ నెగిటివ్సే, వై వాల్యూస్ కూడా నెగిటివ్సే. కాబట్టి ఇక్కడ మైనస్ అంటే ఎక్స్ వాల్యూ మైనస్ అవుతుంది, వై క్వాడ్రంట్ కూడా మైనస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ -2, -1 అంటే ఇక్కడ మనకి ఏంటి, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 యాజ్ వెల్ యాజ్ వై ఈజ్ లెస్ దెన్ 0. ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 యాజ్ వెల్ యాజ్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0, వై ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ పాజిటివ్స్, వై వాల్యూస్ నెగిటివ్స్. కాబట్టి మనకి ప్లస్ అండ్ మైనస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, -2 ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అండ్ వై నెగిటివ్. కాబట్టి ఈ పాయింట్ మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. దీన్నే సింబాలికల్గా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ వై ఈజ్ లెస్ దెన్ 0 అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక పాయింట్ ఇచ్చి ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ అనమాట ఇవి. అట్లాగే ఇంకొంచెం డీప్గా దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసి అడగొచ్చు అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 అండ్ వై ఈజ్ లెస్ దెన్ 0, దెన్ ద పాయింట్ -x, y లైస్ ఇన్. అంటే మనకి ఎక్స్ లెస్ దెన్ 0, వై లెస్ దెన్ 0 అయితే -x, y అనే పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందనే క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఎక్స్ లెస్ దెన్ 0 అంటే ఇది నెగిటివ్, 0 కంటే తక్కువగా ఉండే వాల్యూస్ అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ కదా. అలాగే వై లెస్ దెన్ 0 అంటే నెగిటివ్. ఇప్పుడు మనకి ఇది ఏ క్వాడ్రంట్, ఇది వదిలేసామంటే ఇది మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందని చెప్పేస్తాం. కానీ అవర్ ఆన్సర్ రాంగ్ అవుతుంది అప్పుడు మనకి. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 అండ్ వై ఈజ్ లెస్ దెన్ 0. ఈ కండిషన్ ఉపయోగించి మనం ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉందో చెప్పగలగాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒరిజినల్గా ఈ కండిషన్ ప్రకారం ఎక్స్ వాల్యూ నెగిటివ్, వై వాల్యూ నెగిటివ్. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి, -x, y. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేద్దాం. యాక్చువల్గా ఎక్స్ వాల్యూ నెగిటివ్, కానీ ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అట్లాగే ఇది మైనస్, ఇది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, అంటే -y అవుతుంది అనమాట. అంటే రివర్స్ అయిపోయింది ఇక్కడ. అంటే ఈ కండిషన్ బట్టి ఈ పాయింట్ అనేది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ అయితే అది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది, అంటే Q4లో ఉంటుంది. దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ కండిషన్ చూసుకుని కండిషన్ని పాయింట్కి అప్లై చేసినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ ద గ్రాఫికల్ మెథడ్. అంటే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇది గ్రాఫికల్ మెథడ్ అనమాట. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఉపయోగించి అట్లీస్ట్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఆ పాయింట్స్ని తీసుకెళ్ళి కార్టీజియన్ ప్లేన్ మీద మనం లొకేట్ చేసి మనం జాయిన్ చేసినట్లయితే రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అవి రెండు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అవి ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయో దాన్ని మనం ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అంటాం. ఒకవేళ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాకపోతే అంటే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే, ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్ అని రాస్తాం. ఒకవేళ రెండు కోయిన్సైడ్ సొల్యూషన్స్ అయినట్లయితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని రాస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్జీబ్రిక్ మెథడ్స్. ఇక్కడ మనకి ఆల్జీబ్రిక్ మెథడ్స్లో మళ్ళీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఒకసారి ఇవేంటో చూద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుని అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం చేయాలో చూద్దాం. x minus 2y equal to 6, 2x plus y equal to 8. దీన్ని మనం ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనం ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఏదో ఒక ఈక్వేషన్ని మనం ఎక్స్ వాల్యూని కానీ వై వాల్యూని కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను, ఏంటది ఎక్స్ ఫ్రమ్ 1 ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ని మాత్రమే ఎల్హెచ్ఎస్లో ఉంచి మిగిలిన టర్మ్ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మనకి ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 2yని మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే ప్లస్ 2y అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఫ్రమ్ 2 మనకి సెకండ్ ఈక్వేషన్ ఏంటి 2x ప్లస్ y ఈక్వల్ టు 8. అంటే మనం ఇప్పుడు x ప్లేస్లో 6 ప్లస్ 2y సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే 2 ఇంటూ 6 ప్లస్ 2y ప్లస్ y ఈక్వల్ టు 8. దట్ ఎంప్లాయిస్ 2 6 are 12 ప్లస్ 2 2s are 4y ప్లస్ y ఈక్వల్ టు 8. ఇక్కడ మనకి రెండు లైక్ టర్మ్స్ మనం యాడ్ చేసినట్లయితే 12 ప్లస్ 5y ఈక్వల్ టు 8. ఈ 12ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్దాం. 5y ఈక్వల్ టు 8 మైనస్ 12 అంటే 5y ఈక్వల్ టు మైనస్ 4. దట్ ఎంప్లాయిస్ y ఈక్వల్ టు మైనస్ 4/5. అంటే ఇక్కడ మనకి y వాల్యూ వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుని మనకు ఆల్రెడీ ఎక్స్ ఫార్ములా తెలుసు కదా, మనం y ప్లేస్లో మైనస్ 4/5 రాసినట్లయితే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి ఎక్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 6 ప్లస్ 2y. అంటే మనం ఈ వైని మనం మైనస్ 4/5తో రీప్లేస్ చేయొచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 ఇంటూ మైనస్ 4/5. అంటే ఎక్స్ ఈక్వల్ టు 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4s are 8/5. మనం ఎల్సిఎం తీసుకోవాలి. బై 1 అని రాసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 6 5s are 13, 1 8s are 8, 1 5s are 5 ఈక్వల్ టు 30 మైనస్ 8 ఈజ్ 22/5. అంటే ఇక్కడ మనకు సొల్యూషన్ ఏమవుతుంది, ఎక్స్ కామా వై కదా, అంటే 22/5 కామా మైనస్ 4/5 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. దీన్నే మనం ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేద్దారో చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ అంటే డిలీట్ చేయడం, అంటే తొలగించడం. అంటే ఇక్కడ మనకి వేరియబుల్ ఎక్స్ని కానీ వేరియబుల్ వైని కానీ మనం ఎలిమినేట్ చేస్తాం, అంటే ఆ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తాం. దీనికోసం మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ కానీ వై యొక్క కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమీ లేదు కాబట్టి 1, ఇక్కడ కోఎఫిషియెంట్ 2. అదే వై కోఎఫిషియెంట్ ఇక్కడ -2, ఇక్కడ 1 ఈక్వల్గా లేవు. ఒకవేళ ఈక్వల్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x అని ఉందనుకోండి, అంటే అప్పుడు ఎక్స్లు ఈక్వల్గా ఉంటాయి.
అప్పుడు ఏం చేస్తామంటే రెండింటికి సైన్లు చూస్తాం. రెండు ఒకే గుర్తుంటే ఆ ఈక్వేషన్ ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ అసలు ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఈక్వల్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఎక్స్లు ఈక్వల్ అవుతాయి. లేకపోతే సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే వైలు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి ఫాలో అయ్యి మనకి ఫైనల్ ఆన్సర్ అయితే ఏ విధమైన మార్పు ఉండదు. ఫస్ట్ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2 ఇంప్లైస్ ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 2s are 4y ఈక్వల్ టు 6 2s are 12 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్లో 2 ఈక్వల్ అయిపోయాయి కదా. అంటే 2x ప్లస్ y ఈక్వల్ టు 8. తర్వాత ఏం చేయాలి, మనం ఈక్వల్గా ఉన్న టర్మ్స్ ఒకే సైన్ ఉంటే మైనస్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఈ రెండు కూడా ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తున్నాం. అంటే కింద ఈక్వేషన్కి సైన్లు మార్చినట్లయితే ఇది 0 ఎలిమినేట్ అయిపోతుంది ఎక్స్ టర్మ్స్. కాబట్టి మైనస్ 4y మైనస్ y మైనస్ 5y అవుతుంది. 12 మైనస్ 8 మీన్స్ 4. ఇప్పుడు y ఈక్వల్ టు 4 మైనస్ 5. దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ 4/5 మనకు వచ్చింది కదా. ఆల్రెడీ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తే y ఈక్వల్ టు మైనస్ 4/5 వచ్చింది. ఇప్పుడు మనకి x వాల్యూ రావాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ yని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందులో చేసినా మనకు ఫైనల్ ఆన్సర్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం రాయొచ్చు మనం, x మైనస్ 2y ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం y ప్లేస్లో మైనస్ 4/5 రాయొచ్చు కదా. అంటే x మైనస్ 2 ఇంటూ మైనస్ 4/5 ఈక్వల్ టు 6. x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s are 8/5 ఈక్వల్ టు 6. ఇప్పుడు 8/5 మనం RHSలోకి తీసుకెళ్ళినట్టయితే 6 మైనస్ 8/5. ఇప్పుడు LCM తీసుకుంటే 6 5s are 30 మైనస్ 8 1s are 8/1 5s are 5 ఈక్వల్ టు 22/5. అంటే ఇక్కడ మనకు సొల్యూషన్ ఏమొచ్చింది, 22/5 అండ్ మైనస్ 4/5. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్. దీస్ ఆర్ ద మెథడ్స్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్లన్నింటినీ కూడా ఒక టేబులేట్ చేసినట్లయితే ఆ ఒక్క టేబుల్ని యూజ్ చేసుకుని మనం ఈ చాప్టర్లో ఉన్న ఏ బిట్ అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి ఇదేంటో చూద్దాం. ఆల్రెడీ మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఏం చెప్పుకున్నాం, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది కదా మనకి. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఏంటంటే కండిషన్స్, ఒకవేళ మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే x యొక్క కోఎఫిషియెంట్స్కి రేషియో తీసుకున్నప్పుడు, అట్లాగే y యొక్క కోఎఫిషియెంట్స్కి రేషియో తీసుకున్నప్పుడు ఆ రెండు రేషియోస్ అన్ఈక్వల్గా ఉంటే, అంటే సమానంగా లేకుంటే, అప్పుడు మనకి ఇవి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. కన్సిస్టెంట్ అంటే అప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. అంటే గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినప్పుడు అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది కదా, అంటే 1 సొల్యూషన్. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి చాలా రకాలుగా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. అవేంటో బిట్స్ మనం బిట్స్లో చూద్దాం, బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ కేస్. అంటే మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినట్లయితే అవి కన్సిస్టెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. అప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. వాటికి ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అంటే మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఇట్లా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ కేస్ ఈజ్, ఒకవేళ ఈ రెండు ఈక్వల్గా వస్తే, అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు
b1/b2. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఒకవేళ ఈ రెండు ఈక్వల్గా వచ్చినట్లయితే, వీటి రేషియోస్ ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు c1/c2 కూడా చేస్తాం. ఇది నాట్ ఈక్వల్ టు వచ్చినట్లయితే అప్పుడు మనకి ఇన్కన్సిస్టెంట్ లైన్ ఈక్వేషన్స్ అనమాట. వీటిని ఏమంటారంటే ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ ఇవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే వీటికి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే రెండు ప్యారలల్ లైన్స్ వస్తాయి అన్నమాట. మనకి ప్యారలల్ లైన్స్ అంటే కామన్ పాయింట్స్ ఏమీ ఉండవు కదా, కాబట్టి నో సొల్యూషన్. అంటే మనం ఇట్లా గ్రాఫ్ గీసాం, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, అప్పుడు ఇట్లా టూ ప్యారలల్ లైన్స్ వస్తాయన్నమాట. అట్లాగే థర్డ్ కేస్ ఈస్ ఇది కూడా ఈక్వల్ అయితే, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే ఇవి కూడా కన్సిస్టెంట్ లైన్సే, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. మనం కన్సిస్టెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, అట్లీస్ట్ వన్ కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే వాటిని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. కాబట్టి కన్సిస్టెంట్. నెక్స్ట్ ఇవి కోయిన్సైడ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే మనం గ్రాఫ్ని డ్రా చేసినట్లయితే అవి రెండు కూడా ఒకే లైన్ మీదకి వస్తాయి అన్నమాట. కోయిన్సైడ్ లైన్స్. మనకి కోయిన్సైడ్ లైన్స్ అంటే ఇన్ఫైనైట్ కామన్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, ఈ 3 కేసెస్ మీద బేస్ అయ్యి మనకి ఆల్మోస్ట్ 90% బిట్స్ అడగడానికి అవకాశం ఉంది ఈ చాప్టర్ నుంచి అనమాట. అయితే మనకి 2 పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మనకి సొల్యూషన్ అడిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఈ గ్రాఫికల్ మెథడ్లో చేసే అవకాశం లేదు, అట్లాగే ఎలిమినేషన్ మెథడ్లో చేసే అవకాశం లేదు, అట్లాగే సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా మనకి చేసే అవకాశం లేదు. ఎందుకంటే దీస్ ఆర్ టైం టేకింగ్ మెథడ్స్. మనకి స్టెప్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తే టైం తీసుకుంటుంది ఎక్కువ, కాబట్టి మనం చాలా టైం లాస్ అవుతాం, అన్నిటిని ఆన్సర్ చేయడానికి తగిన సమయం దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలి, కొన్ని షార్ట్ కట్స్ ఉపయోగించాలి. ఇప్పుడు ఆ షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటో చూద్దాం. అంటే మనం ఏవైనా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చి దీని సొల్యూషన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సొల్యూషన్ ఆఫ్ అని 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ షార్ట్ కట్ను ఉపయోగించినట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. అంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఓన్లీ 5 సెకండ్స్, 5 to 10 సెకండ్స్లోనే మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ని రాబట్టవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x - 2y + 7 = 0, 3x + 2y - 3 = 0. ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా, మనకు దీని సొల్యూషన్ కావాలి. ఇది బిట్లో ఇలా అడగడం జరిగింది, వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ అని ఈ 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఒక షార్ట్ ట్రిక్ అనమాట, ఎక్స్ వై మనం సింగిల్ స్టెప్లో మనం రాబట్టవచ్చు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వైకి ఫస్టే మనం నెగిటివ్ సైన్ ఉంచేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ని క్లోజ్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 2 × -3, అంటే ఫస్ట్ కాబట్టి నేను కొంచెం స్టెప్ ఎలాబొరేటెడ్గా చెప్తున్నాను. 2 × -3 వెంటనే మైనస్, నెక్స్ట్ 2 × 7 బై, నెక్స్ట్ ఇప్పుడు ఈ XY కాంబినేషన్ 1 × 2 -3 × -2, 1 × 2 -2 × 3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఈ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, మనం మల్టిప్లై చేసేసి ముందే వేసేసామంటే ఇంకా టైం సేవ్ అవుతుంది. 2 × 3 = 6, అంటే -6 -14 బై 2 × 1 = 2, -× +6. రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే -20/8, మనకి 4 టేబుల్ కట్ అవుతుంది కదా, 5 times 2 times అంటే -5/2. ఓకే, ఇప్పుడు y వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ టైం మనం మైనస్ ఉంచేసేయాలి. ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. yని క్లోజ్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × -3
మైనస్ 3 ఇంటూ 7. ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ మనకి ఏం వచ్చిందో అది వేసేసేయచ్చు. అంటే కట్ చేయక ముందు 8 వచ్చింది కదా, అంటే ఇదే వేస్తాం మనం. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే మైనస్ 1 ఇంటూ 3 అంటే మైనస్ 3 మైనస్ 21/8. రెండు నెగిటివ్ నెంబర్స్ కదా, యాడ్ చేసినట్లయితే మైనస్ 24/8. ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి 8 టేబుల్ 3 టైమ్స్ కట్ అవుతుంది, ఆన్సర్ 3. అంటే సొల్యూషన్ ఏంటి మనకి మైనస్ 5/2, 3 అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడు మనకి ఈక్వేషన్. అంటే 2x + 3y = 5, x - 4y = 7. మనం సాధారణ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏం చెప్పుకున్నాం, ax + by + c = 0 కదా. కాబట్టి c మనకి ఈక్వల్ టు అవతల ఉంది, RHSలో ఉంది. కాబట్టి ముందు మనం RH అంటే LHSలోకి తీసుకొస్తాం. అంటే 2x + 3y - 5 = 0, అట్లాగే x - 4y - 7 = 0. ఇప్పుడు మనం షార్ట్ కట్ని అప్లై చేసామంటే x = y = అంటే yకి ముందే నెగిటివ్ సైన్ పెట్టేస్తాం. ఇప్పుడు మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇది క్లోజ్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 7 = 21, మైనస్ ఉంది కదా, -21 మైనస్ 4 ఇంటూ -5 20 అయిపోతుంది. బై క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ -4 -8 మైనస్ 1 ఇంటూ 3 సేమ్ సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా, అంటే -41/-11 అంటే మైనస్ గెట్స్ క్యాన్సిల్ 41/11. నెక్స్ట్ y. ఇప్పుడు yని క్లోజ్ చేస్తాం. 2 ఇంటూ -7 అంటే -14 మైనస్ 1 ఇంటూ -5 ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ప్లస్ అయిపోతుంది అంటే 5 అవుతుంది. బై మనకి -11 వస్తుంది. మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే -14 + 5 అంటే -9/-11. మైనస్ గెట్స్ క్యాన్సిల్ 9/11 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా మనం కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే విత్ ఇన్ 5 to 10 సెకండ్స్లోనే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్ రాబట్టవచ్చు అనమాట. అట్లాగే మనకి ఈక్వేషన్స్ చూసిన వెంటనే అవి ప్యారలల్ లైన్సా పర్పెండిక్యులర్ లైన్సా అని మనం చెప్పొచ్చు. దానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యారలల్ లైన్స్లో మనకి ఎక్స్ వై కోఎఫిషియంట్ వరకు సేమ్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y - 7 = 0, 2x + 3y + 10 = 0. ఇందులో మనకి ax + b వరకు రెండు సేమే ఉన్నాయి కదా, ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే మారింది. ఇట్లాంటివి మనకి ఏమవుతాయంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్ సేమ్ ఉంటే మనకు అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగాడు అనుకోండి, ఇట్లా చూసిన అన్ని ప్యారలల్ లైన్స్ కాబట్టి వీటికి నో సొల్యూషన్ అని చెప్పేసేయచ్చు కదా, ఇదంతా చేయవసరం లేకుండా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ దీన్ని కొంచెం ఇలా అడగొచ్చు. అంటే x + 2y + 7 = 0, 2x + 4y - 3 = 0. ఇవి కూడా మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ వరకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 టర్మ్స్లోంచి మనం 2 కామన్ తీస్తే x + 2y వస్తుంది చూడండి, అప్పుడు సేమ్ అయింది కదా. అంటే కాన్స్టెంట్లో ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఇవి కూడా మనకి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అప్పుడు వీటికి సొల్యూషన్ అనేదే ఉండదన్నమాట. ఒకవేళ ఇట్లా అడిగాడు మనకి 2x + 5y + 3 = 0, 6x + 15y + 9 = 0. ఇప్పుడు ఇందులో మనం ఈ టర్మ్స్ అన్నిట్లోని మనం 3 టేబుల్ కామన్ తీసినట్లయితే అంటే 2x + 5y + 3 = 0. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి బ్రాకెట్లో ఈక్వేషన్కి ఏం చేంజ్ లేదు కదా, అప్పుడు అవి కోయిన్సైడ్ లైన్స్ అవుతాయి అన్నమాట. అంటే మనకి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటే వాటిని మనం ఏమన్నాం, కోఎఫిషియంట్ లైన్స్ అన్నాం కదా. కాబట్టి వీటికి ఇన్ఫైనైట్లీ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇట్లా మనం కొంచెం అబ్జర్వ్ చేసి కొంతవరకు ఆన్సర్స్ రాబట్టవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి టైం సేవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ అప్లై చేసినట్లయితే
మనం తక్కువ సమయంలోనే ఎక్కువ బిట్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మనకి పర్పెండిక్యులర్ లైన్స్, ఒకవేళ 2 లైన్స్ ఇచ్చి వీటి మధ్యలో యాంగిల్ ఎంత అంటే ప్యారలల్ లైన్స్ అయితే 0 అవుతుంది యాంగిల్, ఒకవేళ పర్పెండిక్యులర్ లైన్స్ అయితే 90 అవుతుంది కదా. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y + 7 = 0, 3x - 2y - 10 = 0. ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఇంటర్చేంజ్ అవుతాయి, మధ్యలో సైన్ కూడా మారుతుంది. అట్లా ఉంటే అవి రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి అన్నమాట. అంటే యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ అది వై కోఎఫిషియంట్ అయింది, ఇక్కడ వై కోఎఫిషియంట్ 3, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అయింది. అట్లాగే మధ్యలో సైన్ మారింది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అట్లా ఉన్నప్పుడు అవి రెండు కూడా మనకి పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అప్పుడు సొల్యూషన్ 1 ఉంటుందని చెప్పొచ్చు అనమాట. దీన్ని కొంచెం మాడిఫై చేసి ఇలా అడగొచ్చు అనమాట. అంటే x + 2y - 3 = 0, 4x - 2y + 5 = 0. ఇప్పుడు మనం ఇక్కడ వరకు 2 కామన్ తీయొచ్చు కదా. అంటే ఇది 2x - y + 5 = 0. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఇంటర్చేంజ్ అవ్వాయి. అంటే ఇక్కడ y కోఎఫిషియంట్ xకి వచ్చింది, x కోఎఫిషియంట్ yకి వచ్చింది, మధ్యలో సైన్ మారింది. అప్పుడు కూడా ఇవి రెండు మనకి పర్పెండిక్యులర్ లైన్ అవుతాయి. వాటి మధ్య యాంగిల్ అడిగితే 90 డిగ్రీస్ అని చెప్పొచ్చు, సొల్యూషన్స్ అడిగితే 1 అని చెప్పొచ్చు అనమాట. అట్లాగే మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చి అందులో ఏదైనా ఒక కోఎఫిషియంట్ ప్లేస్లో ఏదైనా కేనో పీనో ఇచ్చి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే కే వాల్యూ ఎంత, ప్యారలల్ లైన్స్ అయితే కే వాల్యూ ఎంత, అట్లాగే కోయిన్సైడ్ లైన్స్ అయితే కే వాల్యూ, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + ky - 6 = 0, 3x - y + 5 = 0 అనేది మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు అనుకోండి. మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఈ కండిషన్ ఒబే చేస్తేనే కదా అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. వీటిలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇంక a1 అంటే 2/3 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు k/-1, y కోఎఫిషియంట్ -1 కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 × k, 3k ఈజ్ నాట్ ఈక్వల్ టు -2, అంటే k ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు -2/3. అంటే k వాల్యూ -2/3 అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అవి అదే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అన్నమాట. సొల్యూషన్ అడిగితే మనకి సొల్యూషన్ ఇలా రాయొచ్చు అనమాట. అంటే r - సెట్ -2/3. అంటే మనకి ఇక్కడ ఏబిసి వాల్యూస్ అంటే ax + bx + cy అనేది ఈక్వల్ టు 0 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో రిప్రజెంట్ చేసినట్లయితే మనకి అక్కడ ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ ఒక్క రియల్ నెంబర్కి తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అంటే రియల్ నెంబర్స్లోంచి ఒక్క నెంబర్ని మైనస్ చేసినట్లయితే మిగిలిన అన్ని నెంబర్స్ దానికి సొల్యూషన్స్ అవుతాయని చెప్పొచ్చు అనమాట. అంటే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయని చెప్పొచ్చు. అట్లాగే ఒకవేళ దీన్నే మనకి ఇలా ఇచ్చి ఇఫ్ దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు అనుకోండి. మనకి ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. మనం ఇక్కడ వరకు యూజ్ చేసుకుంటే మనకి కే వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఇలా సింప్లిఫై చేస్తే k ఈక్వల్ టు -2/3. అట్లాగే కోయిన్సైడ్ లైన్స్ అయితే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కే అని కూడా మనకి అడగొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా వాట్ ఈజ్ మెంట్ బై ఏ లీనియర్ ఈక్వేషన్. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఏ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. మనం ఇచ్చిన ఈక్వేషన్స్లో డిగ్రీ 1 ఉన్న ఈక్వేషన్ని వెరిఫై చేస్తాం.
ఇక్కడ మనకి డిగ్రీ 1 ఉంది కదా, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇక్కడ వై వేరియబుల్ ఉంది, రెండింటి యొక్క డిగ్రీ 1 కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. మనకి ఏది కాదో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనకి డిగ్రీ 1 ఉంది కదా, వేరియబుల్ టర్మ్స్ అన్నిటికీ డిగ్రీ 1 ఉంది కాబట్టి అది కూడా మనకి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వేరియబుల్ వై దాని యొక్క డిగ్రీ 2 కాబట్టి మనకి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్. మనం సింపుల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం కదా, ఏ లీనియర్ ఈక్వేషన్లో అయితే ఒకే ఒక వేరియబుల్ ఉంటుందో దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం కదా. అంటే ఫస్ట్ ఇది సింపుల్ ఈక్వేషన్ అయినప్పటికీ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అది సింపుల్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ ఇదా అసలు డిగ్రీ 1 కాదు, డిగ్రీ 2 కాబట్టి ఫస్ట్ ఇది అసలు సింపుల్ ఈక్వేషనే కాదు, అంటే లీనియర్ ఈక్వేషనే కాదు కాబట్టి సింపుల్ ఈక్వేషన్ అయ్యే అవకాశం లేదు. అలాగే దీని డిగ్రీ కూడా 2 కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాదు. దీని డిగ్రీ 1 అయింది, నెక్స్ట్ ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్, అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సింపుల్ ఈక్వేషన్ అంటే సింపుల్ ఈక్వేషన్ హ్యాస్ డాష్ సొల్యూషన్. మనకి సింపుల్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 యునీక్ సొల్యూషన్ ఉంటుంది, అంటే బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇఫ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 దెన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పుకున్నాం కదా, కాబట్టి సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి. అట్లాగే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే విల్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్. మనకి నో సొల్యూషన్స్ ఎప్పుడు అవుతాయంటే అవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మాత్రమే వాటికి సొల్యూషన్ ఉండదు. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి కదా. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ అంటే 3 కదా, అంటే 3/a2 2k మైనస్ 1 ఈక్వల్ టు b1 y యొక్క కోఎఫిషియంట్ 1 బై k మైనస్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 ఇంటూ k మైనస్ 1 అంటే 3k మైనస్ 3 అవుతుంది ఈక్వల్ టు 2k మైనస్ 1 ఇంటూ 1 అంటే 2k మైనస్ 1. వేరియబుల్స్ని సెపరేట్ చేసినట్లయితే అంటే k యొక్క టర్మ్స్ అన్ని కూడా LHSలోకి కాన్స్టెంట్ అన్ని RHSలోకి తెచ్చినట్లయితే ఇక్కడ 3k మైనస్ 2k అంటే k ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 1 ప్లస్ 3 అంటే 2 అవుతుంది, అంటే 2 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు మైనస్ 3 హ్యాజ్ నో సొల్యూషన్స్, 2 సొల్యూషన్స్, యునీక్ సొల్యూషన్స్, మెనీ సొల్యూషన్స్. యునీక్ అంటే 1. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్స్ వై యొక్క కోఎఫిషియంట్స్ మారినట్లయితే ఒకేలా ఉన్నట్లయితే అవి రెండు మనకి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పాను కదా. అంటే కాన్స్టెంట్ని మినహాయిస్తే ఇక్కడ మనకి వై కోఎఫిషియంట్ ఒకటే, ఎక్స్ టర్మ్ ఎలాగూ లేదు, అట్లాగే ఇక్కడ కూడా వై కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి నో సొల్యూషన్స్. నెక్స్ట్ వన్ ఈస్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ √2x ప్లస్ √3y ఈక్వల్ టు √3x మైనస్ √8y ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు అంటే ఇచ్చిన ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్ లేనట్లయితే మనకు దాని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ లేదు, అట్లాగే ఈ ఈక్వేషన్లో కూడా కాన్స్టెంట్ టర్మ్ లేదు. అంటే ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైను ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది, అంటే ఈ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ చేసే లైన్ కూడా మనకి ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. అంటే రెండింటి యొక్క కామన్ పాయింట్ ఆరిజిన్. ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 0,0 కదా, కాబట్టి సొల్యూషన్ కూడా 0, 0 అవుతాయి. అంటే x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే D1 ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ లెస్ దెన్ 0 y ఈజ్ లెస్ దెన్ 0 దెన్ ద పాయింట్ x, y లైస్ ఇన్. ఆల్రెడీ చెప్పుకున్నాం x లెస్ దెన్ 0 అంటే ఇది నెగిటివ్, అలాగే y లెస్ దెన్ 0 అంటే నెగిటివ్. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ x,
మైనస్ వై కదా, అంటే మనం ఇప్పుడు ఎక్స్కి మైనస్ ఇంటూ ప్లస్, ఇది మైనస్ నెగిటివ్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది కదా, అంటే అవర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. నెక్స్ట్ వన్ ఈజ్ ద లార్జర్ యాంగిల్ of two supplementary angles exceed the smaller by 36 degrees then angles are. అంటే టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి, అందులో లార్జర్ వన్ స్మాలర్ వన్ కంటే 36 డిగ్రీస్ పెద్దదైనట్లయితే మనం యాంగిల్స్ ఏంటని అడగడం జరిగింది. సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి ఆల్రెడీ మనం 9th క్లాస్లోనే నేర్చుకుంటాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ వై, ఆ రెండింటిని ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 అవ్వాలి. ఓకే, ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే 180 రావడం లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది, కానీ సెకండ్ కండిషన్ కూడా ఒబే చేయాలి. సెకండ్ కండిషన్ ఏంటి? లార్జర్ వన్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 36, స్మాలర్ వన్ కంటే 36 డిగ్రీస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 108 ఎక్స్ ప్లేస్లో 108 రాస్తే వై ప్లేస్లో 72 రాస్తే 72 ప్లస్ 36 108 అవుతుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. అట్లాగే ఇఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి అండ్ పిఎక్స్ ప్లస్ క్యూవై ఈక్వల్ టు ఎస్ హ్యాస్ యుని సొల్యూషన్ దెన్ అని కింద మనకి 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మనకి యుని సొల్యూషన్ ఎప్పుడు ఉంది? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కదా. మన కండిషన్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అయితే ఇక్కడ లెటర్స్ మార్చడం జరిగింది, అంటే a/p ఈజ్ నాట్ ఈక్వల్ టు b/q. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే AQ ఈజ్ నాట్ ఈక్వల్ టు BP. మనకి ఎక్కడుంది? డి ఆప్షన్ ఉందన్నమాట, అంటే AQ ఈజ్ నాట్ ఈక్వల్ టు BP. మనకి ఈ వేలో మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట, అంటే ఇంకా థియరిటికల్ సమ్స్ కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది. మనం ఫస్ట్ థియరీని బేస్ చేసుకుని వాడు ఇచ్చిన మ్యాటర్ని అంతా చదివి 1-2 సార్లు 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుని వాటిని మనం చెప్పుకున్న షార్ట్ కట్ మెథడ్స్లో సాల్వ్ చేసినట్లయితే మనం ఈ చాప్టర్ నుంచి ఏ బుట్టి వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.